దురాలోచనలు యెహోవాకు హేయములు. ఇన్ఫ్యాక్ట్ మీ మదర్స్ కానీ మీరు కూడా ఇంట్లో పని చేస్తున్నప్పుడు మీరు తిన్న లేకపోతే మిగిలిన వాటిని పడేయటానికి ఒక డస్ట్బిన్ అనేది మీరు ఏర్పాటు చేసుకుంటారు. అది మీరు చేసిన వంటనైనా 1-2 days నువ్వు స్టోర్ చేసుకొని తింటావు. ఐమ్ ఐ రైట్? ఇఫ్ యూ లైక్ ఇట్, మేబీ చికెన్ ఆర్ మటన్ బిర్యానీ రాత్రి చేసింది మిగిలిపోతే తెల్లారి వేడి చేసుకొని కూడా తింటావు. ఓకే, ఎందుకు? ఇష్టం కాబట్టి. కానీ చేసిన ఫుడ్ని, నచ్చిన వస్తువునైనా ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. కానీ వాటికి ఉపయోగకరమైనవి అవి చేయడానికి ఉపయోగపడినాక ఆ మిగిలిన వేస్టేజ్ అనేది ఉంచుకోవడానికి నువ్వు ఇష్టపడతావా ఇంట్లో? కొందరు పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా, ఇమ్మీడియట్గా ఆ డస్ట్బిన్ కనీసం ఇంట్లో కూడా పెట్టుకోరు. ఎందుకు? ఇట్ స్మెల్స్. తినబుద్ధి కూడా కాదు ఆ చెత్త డబ్బాడు ఉంటే. మరి ఇప్పుడు అది నీకు ఉపయోగపడ్డది, అయిపోయింది, నీకు రుచికరమైన భోజనం, కానీ ఎందుకు అది పనికిరాదు? అది వ్యర్థమైనది. సో దాన్ని ఎక్కడ పడేయాలి? బయటే ఉంచాలి. లోపలికి పెట్టుకుంటావా? 1 day వదిలేయండి, 2 days ఉంటే అదే చెత్త. నువ్వు కనీసం టీ కూడా తాగలేవు ఆ స్మెల్కి. యూ కాంట్ లివ్ ఇన్ యువర్ హోమ్. ఆ ఇంట్లో కూడా ఉండలేవు. ఫస్ట్ ఆ చెత్త వెళ్ళి బయట పడేయాలి. అదే ఎలుకో ఏదో సూసైడ్ చేసుకుంటే, లేకపోతే దాన్ని ఎవడన్నా మర్డర్ చేస్తే ఆ స్మెల్ వస్తుందా రాదా? అది కొన్నిసార్లు దొరకదు. మీ ఇల్లు పెద్దదైతే ఎన్నో చచ్చిపోయి ఉంటుంది. దాన్ని వెతికి తీసి బయట పడేసినా కూడా వితిన్ 1-2-3 days ఆ స్మెల్ పోదు. నిజంగా ఈరోజు మనిషి బ్రతుకున్నా కంటే చచ్చినాక కంపు ఎక్కువ వస్తుంది. కానీ నేనంటాను, ఈరోజు దేవుడి దృష్టికి కొంతమంది బ్రతికుండు కూడా దేవుడికి చెడ్డ వాసన కలిగజేస్తున్నారు. కంపులో బతుకుతున్నారు. చూడ్డానికి అందంగానే ఉన్నారు, మేకప్లు వేసుకుంటున్నారు, మంచిగా రెడీ అవుతున్నారు, ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి, దేహం శుద్ధిగానే ఉంది, కానీ హృదయం మాత్రం చెత్తతో నిండి ఉన్నది. జిహెచ్ఎంసీలో కూడా అంత చెత్త ఉండదు. ఈరోజు నీ ఇంట్లో చెత్తను ఒక్క రోజు కంటే ఎక్కువ ఉంచుకోలేవు. అలాంటిది దేవుడికి నచ్చని చెత్త, దురాలోచనలు, అవి నాకు హేయములు, అవి నీ హృదయంలో చిరకాలం ఉంచుకుంటున్నావు. ఇప్పటి వరకు ఉన్నాయి, ఇంకా స్టిల్ మీ థాట్స్లో కూడా దే ఆర్ రన్నింగ్. నేను ఆ తప్పు, నాకు అది చాలా ఇష్టం, నేను ఆ పని చేస్తుంటే. నీకు నచ్చని చెత్త నీకు ఇంట్లో ఉంటే నీకు ఎంత కంపు వాసన వస్తుందో, నీ హృదయంలో ఆ దురాలోచనలు, నీ మైండ్లో రన్ అవుతున్న ఆ బ్యాడ్ థాట్స్ అనేవి నీలో ఉంటే, మన బైబిల్లో ఒక మాట, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, ఉన్నవారందరికంటే గొప్పోడు. అంత గొప్పోడు నీలో ఉంటే ఎందుకు ఆ చెత్తను పెట్టుకొని తిరుగుతున్నావు? ఆ కంపుని ఎందుకు దేవునికి, ఆ వాసన ఎందుకు తెప్పిస్తున్నావు? ఆ చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలు ఎందుకు కలిగి ఉంటున్నావు?